ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇది మన చిహ్నాన్ని మారుస్తాము అది ఇది అని అంటుంది కదా. అందులో దాని మీద అంత మార్చాల్సిన అవసరం లేదు. మనకి ఇక మనకి తెలంగాణ అంటేనే ఆ కాకతీయులు అవి మొత్తం మన ప్రైడ్ కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఇది మార్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అట్లా మార్చుకుంటూ పోతే ఏంది, పాలన మీద శ్రద్ధ పట్టాలి కానీ ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. తెలంగాణలో కూడా చాలామంది మన సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు కదా, చాలామంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరో ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పి కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరి వాళ్ళకి వాళ్ళకే ఇవ్వడంలో ఆంతర్యం ఏందనుకుంటున్నారు నిజంగా అంత గొప్పగా? అంటే ఇప్పుడు కీరవాణి అనే ఆయన ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు కదా, మేబీ దానికోసం అని చెప్పి కొంచెం ఇంకా హై లెవెల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మన తెలంగాణలో కూడా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుండేది. మన అస్తిత్వం మనకే కావాలి కదా. మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన 3 months 4 months అవుతుంది. ఈ 4 monthsలో వాళ్ళు ఎక్కువగా పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంస్కృతుల మీద వారసత్వ సంపద అది గవర్నమెంట్ చేసిందా లేదా అనవసరం. ఈ రాజకీయంగా చూడకూడదు ఇది. ఎందుకంటే ఆ చిహ్నాల మీద ఎక్కువగా మన తెలంగాణ చిహ్నాల మీద ఉన్నది మన సంస్కృతే, మన తెలంగాణ విషయాలే తప్ప బయట రాష్ట్రాల విషయాలు కానీ భారతదేశ విషయాలు కాకుండా తెలంగాణకు రాజకీయంగా కోణంతో కాకుండా వారసత్వ సంపదగా చూడడం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంతైనా కూడా మనం వేరే గవర్నమెంట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆలోచించద్దు. ఇది రాజకీయంగా చూడకుండా వారసత్వంగా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొన్న టీఎస్ నుంచి టీజీ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచించారు. కానీ మన కోణంలో మాత్రం దీని మీద అవగాహన లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని మా యొక్క అభిప్రాయం. విషయంగా అందశ్రీ అనే వ్యక్తి పద్మశ్రీకి అర్హతకరమైన వ్యక్తి. సో ఆయన కాకుండా తెలంగాణకు మీరు సినిమా వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పులేదు. ఏ కళాకారుడైనా కూడా భారతదేశంలో ఏ కళాకారుడికైనా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మన బాధ్యత ఉన్నది. వాళ్ళ కీరవాణి గారైనా కూడా గొప్ప వ్యక్తి. కానీ అందశ్రీ గారిని మీరు అవమానించినట్లు అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే అందశ్రీ గారు మన తెలంగాణ జాతీయ గీతం ఇంకా రాష్ట్ర గీతంగా మీరు అనౌన్స్ చేయకముందే మ్యూజిక్ మార్చడం ఆ పాట కూడా చాలా బాగుంటుంది వాస్తవంగా. అది ప్రజల నానుడితో ఉన్నది. కాబట్టి దయచేసి మీరు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందశ్రీ గారిని వ్యక్తిగతంగా పిలిచి మరీ అప్పుడు చేంజ్ చేపిస్తే బాగుండేది. ఇంకా తెలంగాణ వారిని గమనించి తెలంగాణ వారిని పిలిచి మాట్లాడి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, చాలా మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, బాబీ సోలేని గారు ఉన్నారు. ఇప్పుడు మన బలగం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని పిలిచి చేస్తే బాగుండేది. ఈ తెలంగాణ మనోభావాలను దెబ్బతిన్నట్టుగా ఇది మేము భావించాల్సి వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.